నమస్తే, స్వాగతం మై ఛానల్. ఈరోజు మనం చదువుతున్న హరారమైన స్టోరీ మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను. అది విజువల్తో సహా. ఒక మనిషి కాలాన్ని ఆపగలిగితే ఏమవుతుంది? అతని జీవితం ఆగిపోతుందా లేక ప్రపంచమా? ఇది ఒక రహస్యమైన గడియారం వెనుక దాగున్న థ్రిల్లర్ కథ. ఈ కథలో పాత గడియారం షాప్ రహస్యం, కాలాన్ని ఆపిన యువకుడి జీవితం, భయంకరపు మలుపులతో ఈ కథ తిరుగుతుంది. దయచేసి మీ అందరి కథ పూర్తిగా చూసి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా ఇవ్వండి. మా వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. స్వాగతం. కాలాన్ని ఆపేసిన గడియారం తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీ. మనిషి జీవితంలో కాలం అంటే ఎంతో విలువైనదో తెలుసా? ఒక గడియారం కాలాన్ని ఆపగలిగితే అది మనిషిని మార్చగలదా లేక నాశనం చేసేస్తుందా? ఇది ఒక చిన్న పట్టణంలో జరిగిన నిజమైన కథ. కాలాన్ని ఆపేసిన గడియారం. ఈ కథలోకి స్వాగతం. రాజు అనే యువకుడు హైదరాబాదులో పురాతన వస్తువుల సేకరణలో ఆసక్తి ఉన్నవాడు. ఒకరోజు చార్మినార్ దగ్గర ఉన్న పాత మార్కెట్లో తిరుగుతూ ఒక చిన్న షాప్లోకి వెళ్ళాడు. అక్కడ ఒక వృద్ధుడు పాత గడియారాలు అమ్ముతున్నాడు. ఒక మూలలో దుమ్ముతో కప్పబడ్డ ఒక ప్రత్యేకమైన గడియారం ఉంది. దానిని డైల్పై ఒక వాక్యం చెక్కబడి ఉంది: కాలం నీ కోసం ఆగిపోతుంది, కానీ నువ్వు దాని కోసం సిద్ధంగా ఉన్నావా? రాజు నవ్వుతూ అడిగాడు, ఈ గడియారం ఎంత అని. వృద్ధుడు మెల్లగా అన్నాడు, ధర కాదు బాబు, ధైర్యం కావాలి దాన్ని తీసుకోవడానికి అని అన్నాడు. రాజు నవ్వేసి దాన్ని కొన్నాడు. అతనికి తెలియదు అతని జీవితం అప్పటి నుండి మారిపోతుందని. రాత్రి 11:55 అయింది. రాజు తన గదిలో గడియారం పెట్టి నిద్రకు సిద్ధమవుతున్నాడు. ఆ గడియారం టిక్ టాక్ ఆగిపోయింది. అతను ఆశ్చర్యపోయాడు. సెల్ అయిపోయిందేమో అని అనుకున్నాడు. కానీ గదిలోని ఫ్యాన్ ఆగిపోయింది. ఫోన్లో టైం కదలడం ఆగిపోయింది. కిటికీ బయట పావురం గాల్లో స్థిరంగా ఉంది. అన్నీ నిలిచిపోయాయి. రాజు భయపడి గడియారాన్ని తిరిగి తిప్పాడు. అలా చేయగానే అన్నీ తిరిగి కదిలాయి. అతనికి అర్థమైంది, ఈ గడియారం కాలాన్ని ఆపగలదు అని అనుకున్నాడు. మొదట్లో రాజు భయపడ్డాడు. కానీ ఆ తర్వాత ఆ గడియారం ఉపయోగించడం మొదలుపెట్టాడు. పరీక్షలకు ముందు టైం ఆఫ్ చేసి చీట్ చేయడం, బిజీ రోడ్లో క్రాస్ అవడం, ఎవరైనా తనను తిట్టినా టైం ఆపి సమాధానం ఆలోచించడం. అతనికి ఈ శక్తి మత్తుగా మారింది. ఆ గడియారం లేకుండా జీవించలేకపోయాడు. ఒకరోజు రాజు తన స్నేహితుడు ఆయిత్యతో వాదన పడ్డాడు. ఆయిత్య అన్నాడు, నీ దగ్గర ఉన్న ఆ గడియారం మంచిది కాదు రాజు, దాన్ని నువ్వు దూరం పెట్టు అనేసి అన్నాడు. కానీ రాజు అరిచాడు, నువ్వు ఏమీ అర్థం చేసుకోలేవు, ఇది నా లైఫ్ స్టైల్ అని అన్నాడు. కోపంతో టైం ఆపేసి గదిలో తిరిగాడు. అయితే ఆ సమయంలో అతను గడియారం నేలపై పడేశాడు. గడియారం చిగిలిపోయింది. ఒక్కసారిగా ప్రపంచం స్తంభించిపోయింది. పావురం గాల్లోనే నిలబడి ఉంది. బయట ట్రాఫిక్ ఆగిపోయింది. మనుషులు కలవడం లేదు. అన్నీ మౌనం. రాజు భయంతో అరవసాగాడు, అయ్యో కాలం నిలిచిపోయిందే అని. అతను గడియారాన్ని తిరిగి సరిచేయడానికి ప్రయత్నించాడు. కానీ గడియారం ఇక పనిచేయడం లేదు. అతనే ఒక్కరే కదిలే వ్యక్తి. రోజులు గడుస్తున్నాయి, కానీ సూర్యుడు కూడా ఉదయించడం లేదు. రాజు ఒంటరిగా అంధకారంలో చిక్కుకున్నాడు. నెలల తర్వాత, సంవత్సరాల తర్వాత ఎవరికి తెలియదు. ఒక పాత ఇంట్లో రాజు యొక్క డైరీ కనపడింది. అందులో చివరి లైన్ రాసి ఉంది: కాలాన్ని ఆపగలిగిన మనిషి చివరికి కాలం చేతనే మాయం అయిపోతాడు అని. ప్రపంచం నడవాలి, కాలం కదలాలి.
మనం దాన్ని ఆపగలిగితే మన జీవితమే ఆగిపోతుంది. మిత్రులారా, మన చేతుల్లో ఉన్నది కేవలం ప్రస్తుతం క్షణం మాత్రమే. దాన్నే మనం సరిగ్గా ఉపయోగించగలిగితే మన కాలం మన శత్రువు కాదు, మన సహాయకుడు అవుతుంది. మరో ఇంట్రెస్ట్ గల స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం. స్టోరీ ఇప్పటిదాకా చూసినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్.